హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేఎన్ఆర్ ఇన్స్టా పోలీస్. ఈ రోజు మనం కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దాం. అయితే ఇటీవల తువాలు అనే దేశం వార్తల్లో నిలిచింది. ఈ తువాలు అనే దేశం పసిఫిక్ సముద్రంలోని ఒక చిన్న ఐలాండ్ అన్నమాట. IUCN లో 90వ సభ్య దేశంగా జాయిన్ అయింది. అసలు IUCN అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అన్నమాట. ఈ సంస్థ 1948లో ఏర్పడింది. ఈ సంస్థ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి గ్లాండ్ అంటే స్విట్జర్లాండ్ దేశంలో ఉంది. ఈ సంస్థ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడంతో పాటు పర్యావరణాన్ని సంరక్షించాలి, అదేవిధంగా వనరులను ఎలా ఉపయోగించాలనేది నిర్దేశించేదే ఈ IUCN అనే సంస్థ. ఓకే, మనం నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక అబ్జర్వ్ చేస్తే రష్యాలో బుద్ధుడి అవశేషాల ప్రదర్శన జరిగిందట. అయితే ఇటీవల మన భారతదేశం రష్యాలో బుద్ధుడి యొక్క అవశేషాల ప్రదర్శనని కాల్మికేయ రాజధాని అయిన ఎలిస్టాలో ప్రదర్శించారు. అయితే ఈ ఎలిస్టానే ఎస్పెషల్ గా మనం ఎంచుకోవడానికి కారణం ఏంటంటే ఈ ఎలిస్టా అనే ప్రాంతం బౌద్ధ మతానికి సంబంధించిన ప్రజలు మెజారిటీ కలిగిన ప్రాంతం అన్నమాట. అయితే ఈ నిర్వహణ బాధ్యతని జమ్మూ కాశ్మీర్ కి చెందిన లెఫ్టినెంట్ గవర్నర్ అయిన మనోజ్ సిన్హా ఆధ్వర్యంలో ఈ బుద్ధుడి అవశేషాల ప్రదర్శన జరిగిందనమాట. అయితే మనం గౌతమ్ బుద్ధుని కనుక అబ్జర్వ్ చేస్తే సిద్ధార్థుడిగా పేరుండి గౌతమ్ బుద్ధునిగా మారిన గౌతమ్ బుద్ధుడు నేపాల్లోని లుంబిని అనే ప్రాంతంలో 563 BCలో జన్మించాడు. అదేవిధంగా గౌతమ్ బుద్ధుడు 483 BCలో కుషినగర్ లో మరణించాడు అనమాట. బౌద్ధ మతానికి సంబంధించిన పవిత్ర గ్రంథాలని త్రిపిటకాలు అంటారు. మనం నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక అబ్జర్వ్ చేస్తే ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ పేరు మార్చారట. మహారాష్ట్రకి సంబంధించిన ముఖ్యమంత్రి అయిన దేవేంద్ర ఫడ్నవీస్ గారు ఔరంగాబాద్ యొక్క రైల్వే స్టేషన్ పేరును ఛత్రపతి శంభాజీ రైల్వే స్టేషన్ గా పేరు మారుస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఏదైనా భారతదేశంలో ఒక ప్రాంతం పేరు కానీ రైల్వే స్టేషన్ పేరు కానీ మార్చాలి అంటే భారతదేశంలో మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ కి అధికారం ఉంటుందన్నమాట. అదేవిధంగా భారతదేశంలో ఏదైనా ఒక రాష్ట్రాల పేరును మార్చుకోవచ్చు సాధారణ మెజారిటీ ద్వారా అని భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 చెప్తోంది. ఇప్పుడు ప్రస్తుతానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ గారు ఉన్నారు, అండ్ మహారాష్ట్ర గవర్నర్ గా ఆచార్య దేవరత్ గారు ఉన్నారు. మనం నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ కనుక అబ్జర్వ్ చేస్తే ఇటీవల భారతదేశంలో తొలి బ్రహ్మోస్ క్షిపణుల బ్యాచ్ ని ప్రారంభించడం జరిగింది. అయితే భారతదేశంలో లక్నోలోని బ్రహ్మోస్ ఏరోస్పేస్ అనే సంస్థ తయారు చేసిన ఈ బ్రహ్మోస్ క్షిపణుల యొక్క తొలి బ్యాచ్ ని భారతదేశ డిఫెన్స్ మినిస్టర్ అయిన రాజ్నాథ్ సింగ్ గారు అండ్ ఉత్తరప్రదేశ్ సీఎం అయిన యోగి ఆదిత్యనాథ్ గారు ప్రారంభించారు. భారతదేశంలో ఈ బ్రహ్మోస్ క్షిపణుల యొక్క పేరు ఎలా వచ్చిందంటే భారతదేశంలో ఎరుపు నది లేదంటే రెడ్ రివర్ గా పేరున్న బ్రహ్మపుత్ర నదిలోని కొంత భాగాన్ని అండ్ రష్యాలో ఇంపార్టెన్స్ కలిగిన మాస్కోవా నదిలోని కొంత భాగాన్ని కలిపి ఈ బ్రహ్మోస్ అని పేరు పెట్టడం జరిగిందనమాట. అయితే ఈ బ్రహ్మోస్ క్షిపణులకు సంబంధించిన ప్రాజెక్ట్ అనేది భారతదేశంలో 1990లోనే ప్రారంభించడం జరిగింది. భారతదేశంలో బ్రహ్మోస్ మిసైల్ ఫాదర్ గా ఎవరిని పిలుస్తారంటే శివదాన్ పిల్లయ్య గారిని పిలుస్తారు. ఇక మనం మరొక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ కనుక అబ్జర్వ్ చేస్తే భారతదేశంలోనే ఆధ్యాత్మిక నగరం లేదంటే హోలీ సిటీగా పేరున్న అయోధ్య ప్రాంతం ఇది సరయూ నది ఒడ్డున ఉంటుందన్నమాట. ఈ ప్రాంతం ఇటీవల గిన్నిస్ రికార్డుని సాధించింది. ఈ ప్రాంతంలో భారతదేశానికి చెందిన దాదాపుగా 26 లక్షల మంది అండ్ 2128 మంది దాదాపుగా ఎట్ ఏ టైమ్ దీపోత్సవాన్ని అదేవిధంగా హారతిని ఇవ్వడం జరిగిందనమాట. ఇందులో భాగంగా అయోధ్య నగరానికి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అనేది లభించింది. మనం మరొక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ కనుక అబ్జర్వ్ చేస్తే భారతదేశంలో టూరిజానికి సంబంధించిన నివేదిక అనేది అంటే 2024-25కి సంబంధించిన టూరిజం నివేదిక అనేది విడుదల చేయడం జరిగిందనమాట. అయితే 2024-25 సంవత్సరం గాను భారతదేశంలో తాజ్ మహల్ ని దాదాపుగా ఫారినర్స్ 6.45 లక్షల మంది సందర్శిస్తే భారతదేశానికి చెందిన వ్యక్తులు 62.64 లక్షల మంది సందర్శించారట. అలా భారతదేశంలో సందర్శకులు ఎక్కువగా సందర్శించిన ప్రాంతాలలో తాజ్ మహల్ మొదటి స్థానంలో ఉంటే విదేశీయులు సందర్శించిన ప్రాంతంలో 2వ స్థానంలో ఆగ్రా ఉందట. అదేవిధంగా భారతీయులు సందర్శించిన భారతదేశంలో 2వ ప్రాంతం ఏంటంటే కోనార్క్ సన్ టెంపుల్ అని ఈ నివేదిక వెల్లడించింది అనమాట. తూర్పు గంగరాజు పాలకుడైన నరసింహదేవ వన్ కట్టించారు. దీనికే బ్లాక్ పగోడా అనే పేరు కూడా ఉంటుందన్నమాట. ప్రస్తుతానికి భారతదేశంలో టూరిజం మినిస్టర్ గా గజేంద్ర సింగ్ షెకావత్ గారు ఉంటే వరల్డ్ టూరిజం డేని సెప్టెంబర్ 27న సెలబ్రేట్ చేస్తారు. అయితే ఇదే నివేదికలో మన తెలంగాణ ప్రాంతానికి చెందిన గోల్కొండ ప్రాంతం 7వ స్థానంలో ఉంటే అండ్ చార్మినార్ కి సంబంధించిన ప్రాంతం అనేది 10వ స్థానంలో ఉందని. మనం మరొక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ కనుక అబ్జర్వ్ చేస్తే భారతదేశంలోనే అత్యంత ప్రమాదకర వాయు కాలుష్యాన్ని కలిగిన నగరంగా ఢిల్లీ అనేది మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే ప్రస్తుతానికి ఢిల్లీ యొక్క వాయు కాలుష్యం అనేది 400 పాయింట్లని దాటిందట. అయితే మనం ఏదైనా ఒక ప్రాంతానికి సంబంధించిన
ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ని మనం ఎలా చెక్ చేస్తామంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ స్కేల్ అనేది 0 to 500 పాయింట్స్ చూపిస్తుంది. ఒకవేళ ఈ స్కేల్ అనేది 0 to 50 ఇండికేట్ చేస్తే అది అత్యంత నాణ్యమైన గాలి అని మనం చెప్పవచ్చు. అదే విధంగా ఒకవేళ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ స్కేల్లో 201 నుంచి 300 గనుక ఉంటే అది ప్రమాదకరమైన గాలి అని మనం చెప్పచ్చు. ఒకవేళ 300+ గనుక ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది మనకు చూపిస్తే గనుక అది అత్యంత ప్రాణాంతకమైన గాలిగా మనం చెప్పవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి ఢిల్లీ అనేది 400 పాయింట్లను దాటి అత్యంత ప్రమాదకరమైన నగరాలలో మొదటి స్థానంలో నిలిచింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.